ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Now this verse, when we read this verse, it is directly applied to the nation of Israel. కనుక ఈ వాక్యము మరి ఇశ్రాయేలు దేశం అంతటికి కూడా మరి చెప్పబడినటువంటి వాక్యం. Not necessarily that is applied directly to India, right? No, it's not necessary. కనుక ఇది భారతదేశాన్ని గురించి చెప్పబడినటువంటి ఆ వాక్యం అయితే కాదు. But కానీ we can take the heart of this verse and apply it to our lives and believe that God will do something in our land, India. కనుక ఈ వాక్యం వెనక ఉన్నటువంటి దేవుని హృదయాన్ని మనము అర్థం చేసుకొని ఆ వాక్యం చెప్పబడినటువంటి ఆ విషయాన్ని మన భారతదేశానికి కూడా మనము అన్వయించుకోవచ్చు. Amen. Amen. Do we want to see India saved? Yes. మీరు భారతదేశం రక్షించబడాలందా? Yes. Ever clear that? Amen. Do you want to see India saved? Yes. Yes. And that is our desire. So it doesn't start with somebody else. It starts with me. అది ఎవరి ద్వారా ప్రారంభించబడదు. భారతదేశం యొక్క రక్షణ నా ద్వారానే ముందు ప్రారంభం. That ministry might do it. This pastor might do it. No. It starts with Sydney. కాదు, ఎవరో పెద్ద సేవలు చేయడం కాదు, లేకపోతే పెద్ద సంఘం చేయడం కాదు. ఇది పాస్టర్ సిడ్నీ దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. Amen. Amen. It starts with each of us. ఇక్కడ మనలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా నుంచి